అన్నా కన్నా లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా ఏమైంది? నీతో చాలా పనులు ఉన్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండవు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చంకాయిస్తుంది. ఏంది ఇది మనం రోజు వస్తే జాగలా లేదు. తమ్ముడు ఏంది నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ అనేస్తాడు పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజు బ్రో, ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3,000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నాను. సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ, డ్రీమ్ తో వచ్చారా? ఆసమ్ ఆసమ్, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరా? ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కి గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ 921 కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ద వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి. అరే బాలేరా తొందరగా. సాలే అందుగా తిట్టిపే. లక్ష్మీనేరా తమ్ముంటే ఇప్పుడు కొట్రా. మా కౌగాడు వచ్చాడేంద్రా? రే పట్టుకోవే. అవును, మీరంతా స్కూల్కి వెళ్ళలేదు. మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలేదు. మరైతే ఇంకేంది, కేఎల్ ఖతం, దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవుతున్నా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకిచా నీకు పగులుతుంది. అరే నువ్వు అక్కడికి పో, అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే, మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకుండానే కొంచెం చదివితే చాలు. రేపాము ఓసీ గారు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకిచాను, నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపిలే. ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డదా మామా? సూరి పని చేస్తావన్నా? కుర్రోని నీకే ప్యాకింగ్ చేస్తున్నా అన్నా. ఒక్క నిమిషం అన్న, పంపించేస్తాను. చెప్పేది అన్నా 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 ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. నిన్ను కాదన్నా, నిన్ను కాదు. దూరం మీరు పక్కన. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B లో ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను.
వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు. ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం పొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాడవిక మాడవికని కాళ్ళేస్తాడు. వారానికి ఒక పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి కోచమగడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి. కళ్ళు పెట్టుకొని చూడు. ఏందదే నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు. లివర్ ఖరాబ్ అయ్యింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి అటుకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురువు చేసిండు. ఏ ముసలి, అది బ్రీజరే. అందుకే నారా ఎంకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. అది చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తను చదివిస్తే ఇట్లాంటి వెయ్యి షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. వాడికి కాల్స క్లియర్ కొట్టిన ట్యూషన్ పంపిస్తా. గాని ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. వాట్ నేను చెప్పాను కదా అన్నా, స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ రమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా, ఇప్పుడేంటి? మా కాలేజ్ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసులు తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే ఈ పేమెంట్ తో కల్పించేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఎవరు కావాలనో కానీ పట్టుకోబో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. ఎఫ్ఐఆర్ వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కూరలు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవాలి సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ వచ్చాడు. మీకెరకదే కదా సార్, వాడు మొన్నట్లెక్క లేడు సార్. వాడే తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేసారు. కేసు సార్, పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్ పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకేనా అంత గట్టి మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండాస్ యాక్ట్ పెట్టగలను తెలుసా సార్. 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. FIR ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలి సార్. ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం, ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్, వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు, మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరి పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుట్టప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ చేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్, తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల IAS సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్ వేద. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.
నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్యాడ చూడు, 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటానే. గాడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూర్యు, ఎంత మంచి పోరి అనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కళ నేను ఐఏఎస్ అవటం, నా కళ మా అమ్మ కళ నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్ని ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివించాను. ఇప్పుడు మనకదేంది? మనదెప్పుడు యాక్షన్ అయిపోయా. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకో.